గుడ్ మార్నింగ్. ఇప్పుడు యాక్చువల్లీ నేను లాస్ట్ క్లాస్లో నేను జాయింట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, అండ్ కార్టిషన్ ప్రోడక్ట్ కూడా మెన్షన్ చేసిన. అండ్ వాటిల్లో నేను మనం ఏం చూసామంటే కార్టిషన్ ప్రోడక్ట్ ఎలా వస్తుంది, అండ్ జాయింట్లో వేరు పెట్టి అంటే కార్టిషన్ ప్రోడక్ట్స్లో వేరు పెడితే ఎలా జాయిన్ ఫామ్ అవుతుంది, అండ్ ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, ఇవన్నీ చూసాం కదా మనం. అవన్నీ చూసాము. అండ్ ఈక్వి జాయిన్ అంటే ఏంటివి, నాన్ ఈక్వి జాయిన్ అంటే ఏంటివి, ఇంప్లిసిట్ జాయింట్స్, ఎక్స్ప్లిసిట్ జాయింట్స్, ఇవన్నీ ఏంటివి అనేవి ఒకసారి నేను చెప్తాను. ఇవే నేను చెప్పినవే, బట్ వాటిని అది అంటారని మీకు తెలియదు మోస్ట్లీ. కార్టిషన్ ప్రోడక్ట్ అంటే తెలుసు కదా మీకు. టేబుల్ నేమ్స్ అనేవి పక్కపక్కన ఇచ్చినప్పుడు దాన్ని కార్టిషన్ ప్రోడక్ట్ జాయిన్ అంటారనమాట. నార్మల్గా అంటే ఒకసారి చూపిస్తాను ఎగ్జాంపుల్. మనం చేసాము అది, మీరు కూడా ప్రాక్టీస్ చేసింటే మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, ఇలా మల్టిపుల్ టేబుల్స్ని పక్కపక్కన ఇచ్చామనుకోండి, దీన్ని కార్టిషన్ ప్రోడక్ట్ అంటారు అనమాట. కార్టిషన్ ప్రోడక్ట్ వస్తుంది మనకి. ఇది కార్టిషన్ ప్రోడక్ట్. ఇప్పుడు దీనికి వేర్ క్లాస్ అనేది ఇచ్చినాం అనుకోండి, వేర్ క్లాస్ ఇస్తే అప్పుడు ఏమవుతుంది, అది ఇన్నర్ జాయిన్ లాగా మారిపోతుంది అనమాట. ఇది కార్టిషన్ ప్రోడక్ట్ కదా, సెలెక్ట్ ఏమైనా ఉండొచ్చు కాలం నేమ్స్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్ అని ఇచ్చుకున్నాం అనమాట. ఇక్కడ వరకు వస్తే మనకి కార్టిషన్ ప్రోడక్ట్ వస్తాయి. అంటే ఈచ్ కాలము అండ్ దాని పక్కన ఇంకొక కాలము అలా మల్టిపుల్ పేర్స్గా ఫామ్ అయిపోతాయి అనమాట. అలా పేర్స్గా ఫామ్ అయిపోయిన కార్టిషన్ ప్రోడక్ట్ అంటారు. ఆ కార్టిషన్ ప్రోడక్ట్ని నార్మల్గా ఇన్నర్ జాయిన్ ఎలా మార్చాలి అంటే ఈ వేర్ క్లాస్ వచ్చి మార్చచ్చు అనమాట. సో దీన్ని మనం ఇంకో రకంగా ఏమని పిలుస్తామంటే ఇంప్లిసిట్ జాయిన్ అంటామన్నమాట. దీన్ని ఈ వేర్ క్లాస్ ఉండే వాటిని రూట్ కార్టిషన్ ప్రోడక్ట్ కాదు. ఓకే, ఇన్నర్ జాయిన్ లా చేంజ్ చేస్తున్నాం కదా మనం, ఇది ఇన్నర్ జాయిన్ అనము, ఓకేనా. కానీ రిజల్ట్ అనేది ఇన్నర్ జాయిన్కి ఈక్వల్గా వస్తుంది అంటున్నాను నేను. దీన్ని ఇంప్లిసిట్ జాయిన్ అంటారనమాట. ఎక్స్ప్లిసిట్ జాయిన్ అంటే మన దగ్గర ఇన్నర్ జాయిన్ ఉంది కదా, సెలెక్ట్ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ జాయిన్, అదే ఇన్నర్ జాయిన్ ఆర్ జాయిన్. ఓకే, అండ్ అందర్ టేబుల్, సెకండ్ టేబుల్ ఆన్ కండిషన్ ఇస్తాం, ప్రైమరీ కండిషన్. దీన్ని ఇన్నర్ జాయిన్ అంటాం కదా. ఆ జాయిన్ ఎక్స్ప్లిసిట్ జాయిన్ అంటారనమాట. నేను ఆల్రెడీ మన ల్యాబ్స్లో మన దగ్గర ఫోల్డర్ ఉంది కదా, ఇక్కడ నోట్స్ అని ఇక్కడ మెన్షన్ చేశాను. ఈ నోట్స్లో ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మెన్షన్ చేస్తున్నాను అనమాట. మన దగ్గర ఎగ్జిక్యూషన్ ఆర్డర్ కొంచెం ఇంపార్టెంట్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టాను. అండ్ ఎక్స్ప్లిసిట్ జాయిన్కి, ఇంప్లిసిట్ జాయిన్కి ఏదైనా డాక్యుమెంట్, రెఫరెన్స్ డాక్యుమెంట్ ఇచ్చాను. ప్రజెంట్ అయితే వేరే వాళ్ళది ఇచ్చాను, గీక్స్. ఫ్యూచర్లో నేను సొంతంగా రాసేసి నా బ్లాగ్స్లో నేను మెన్షన్ చేస్తాను. అది ఇప్పుడు టైం లేక నేను వేరేది మంచి డాక్యుమెంటే ఇచ్చాను. సో ఇది చూసినా కానీ మీకు ఇంప్లిసిట్ జాయిన్ అంటే ఏంటి, ఎక్స్ప్లిసిట్ జాయిన్ అంటే ఏంటి డీటెయిల్గా అర్థమైపోతుంది అనమాట. సో మనం చూద్దాము. ఇక్కడ ఇంప్లిసిట్ జాయిన్, ఎక్స్ప్లిసిట్ జాయిన్ అన్నారు కదా. చూడండి, నేను చెప్పిందే ఉంటుంది. సమ్ టేబుల్ తీసుకున్నారు వాళ్ళు, అండ్ ఈ టేబుల్కి జాయిన్ అనేది మెన్షన్ చేసుకున్నారనమాట. ఇది ఎక్స్ప్లిసిట్ జాయిన్. ఫస్ట్ అయితే ఇంప్లిసిట్ జాయిన్. ఓకే, ఈ టేబుల్లో డేటా అనేది ఉంది, కోర్స్ టేబుల్. ఎక్స్ప్లిసిట్ జాయిన్ చూస్తే ఇది మన దగ్గర ఇన్నర్ జాయిన్ ఉంది కదా, సెలెక్ట్ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్ జాయిన్ టేబుల్ 2 ఆన్ టేబుల్ 1 డాట్ కాలమ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు టేబుల్ 2 డాట్ కాలమ్ నేమ్. ఈ ప్రైమరీకి ఉంటుంది అనమాట. దీన్ని ఎక్స్ప్లిసిట్ జాయిన్ అంటారనమాట. అండ్ ఇప్పుడు ఇంప్లిసిట్ జాయిన్ అంటే ఏంటంటే ఇది మన దగ్గర కాలమ్ నేమ్ కాలమ్ 2 ఇక్కడి వరకు కనుక కార్టిషన్ ప్రోడక్ట్ వస్తుంది. మనం ఎప్పుడైతే వేర్ కండిషన్ ఇస్తామో అది అది అవుట్ రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే ఇన్నర్ జాయిన్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే మనం సేమ్ కాలమ్ నేమ్స్ ఇక్కడ పాస్ చేస్తాము వేర్ కండిషన్లో. సో దీన్ని ఎక్స్ప్లిసిట్ జాయిన్ అంటారనమాట. ఓకే, ఈ డాక్యుమెంట్ అనేది క్లియర్గా చదవండి, అప్పుడు మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మీకు క్లియరా ఎక్స్ప్లిసిట్ జాయిన్ అంటే ఏంటి, ఇంప్లిసిట్ జాయిన్ అంటే ఏంటి? ఎస్ ఆర్ నో? ఎక్స్పెక్టింగ్ ఆన్సర్ అట్లీస్ట్ ఇన్ ద చార్ట్. కార్తిక, ఇందాక నువ్వు ఒక టేబుల్ చూపించావు కదా, అది దాంట్లో డిపార్ట్మెంట్ ప్లస్ ఎంప్లాయీ రెండు ఒకటేలాగా ఉండి పక్క పక్కన ఉన్నాయి. అదే ఒకటేలాగా ఉండాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న డిపార్ట్మెంట్ టేబుల్, మన దగ్గర ఉన్న ఎంప్లాయీ టేబులే. జాయిన్ పర్ఫామ్ అవుతుంది అక్కడ కూడా. నీకు కార్టిషన్ ప్రోడక్ట్ అంటే తెలుసు కదా సత్య. సపోజ్ ఐడి 1 కార్తిక, ఐడి కార్తిక 2 సత్య ఉందనుకో. కార్టిషన్ ప్రోడక్ట్ అంటే ఎలా అవుతుంది అంటే దాని పేర్స్గా ఫామ్ అవుతుంది అనమాట. 1 కార్తిక, 1 సత్య, 2 కార్తిక, 2 సత్య లా వస్తాయి. 4 రికార్డ్స్ వస్తాయి అన్నమాట. అది కార్టిషన్ ప్రోడక్ట్. ఎప్పుడైతే మనం వేర్ మెన్షన్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే 2 టేబుల్స్ మధ్యలో జాయిన్ పర్ఫామ్ అయినప్పుడు, ఓకే, అప్పుడు కార్టిషన్ ప్రోడక్ట్ లా కాకుండా మనకి యూనిక్ రికార్డ్స్ వస్తాయన్నమాట. ఆ ప్రైమరీకితో మ్యాచ్ అయిన రికార్డ్. సరే, ఒక టేబుల్లో ఏమో ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఐడి ఉంది, ఫారెన్ కీ లాగా ఎంప్లాయీ టేబుల్లో. డిపార్ట్మెంట్ టేబుల్ ప్రైమరీకి ఉంది. ఈ రెండింటి మధ్యలో జాయిన్ చేసినప్పుడు ఏమవుతుంది, రెండింటిలో కామన్ రికార్డ్స్ ఉంటాయి కదా, అవి వస్తాయి కదా. అవును.
ఈ కార్టెసియన్ ప్రోడక్ట్ అనేది మంచి యూస్ కేస్ కాదు, ఎప్పుడో ఎక్కడైనా యూజ్ అవుతుంది, నాకు యూస్ కేస్ కూడా తెలియదు దాని గురించి. బట్ ఈ ఇన్నర్ జాయిన్కి మనకి చాలా యూస్ కేసెస్ ఉంటాయి. సో దీన్ని మన ఇన్నర్ జాయిన్ రాస్తే దాన్ని ఎక్స్ప్లిసిట్ జాయిన్ అంటారు. వేర్ ఈ కార్టెసియన్ ప్రోడక్ట్కి వేర్ యూజ్ చేస్తే ఇంప్లిసిట్ జాయిన్ అంటారు అన్నమాట. జస్ట్ నేమ్స్ తెలుసుకోండి. ఏమైనా ఇంటర్వ్యూలో మీకు ఎక్స్ప్లిసిట్ జాయిన్ అంటే ఏంటి, ఇంప్లిసిట్ జాయిన్ అంటే ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు. ఓకే. ఓకే, అర్థమైందా? నవ్య, హర్షిత అడగచ్చు ఇవి ఇంట్లో ఇంటర్వ్యూలో, సరేనా? నెక్స్ట్ వచ్చేస్తే ఈక్వి జాయిన్, నాన్ ఈక్వి జాయిన్ అంటే ఏంటో కూడా చెప్తాను నేను ఒకసారి. ఓకే. ఈక్వి జాయిన్, నాన్ ఈక్వి జాయిన్, యాక్చువల్లీ మనం జాయిన్ చేసేటప్పుడు ఈక్వల్ సైన్ ఎక్కడైనా వచ్చింది అనుకో దాన్ని ఈక్వి జాయిన్ అంటారు అనమాట. మన ఇందాక వేర్ కండిషన్, ఇంప్లిసిట్ జాయిన్లో, ఎక్స్ప్లిసిట్ జాయిన్లో అన్ని చోట్ల ఈక్వల్ టు అయితే వచ్చింది కదా, జాయిన్ దగ్గర ఈక్వల్ వచ్చింది కదా, అంటే వేర్ దగ్గర కూడా ఈక్వల్ వచ్చింది. అవి 2 ఈక్వి జాయిన్సే. ఇక్కడ ఈక్వల్ వచ్చినా దాన్ని ఈక్వి జాయిన్ అంటే. నాన్ ఈక్వి జాయిన్ అంటే ఏంటివి అంటే ఏ జాయిన్స్లో అయినా కానీ జాయిన్ ఈక్వల్ రాకోకుండా, సపోజ్ దీనికి ఉంది చూడు, శాలరీ బిట్వీన్ ఇది ఒకటి ఉందన్నమాట, లోకల్ శాలరీ అని హైక్ సాలరీ సంథింగ్ ఉంది. ఓకే, ఈ రెండింటి మధ్యలో సమ్ రికార్డ్స్ని ఫెచ్ చేయమని చెప్తుంది అనమాట. ఇది వేర్ కండిషన్ ఇచ్చింది, 2 టేబుల్స్కి సమ్ కండిషన్ ఇచ్చింది, అది ఈక్వల్ కాదు, సమ్ అనదర్ క్లాస్ అనమాట, మ్యాచింగ్ క్లాస్. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫిల్టర్ వేరు కాబట్టి ఈక్వల్ కాదు కాబట్టి దీన్ని నాన్ ఈక్వి జాయిన్స్ అంటారనమాట. ఇదే కాదు, గ్రేటర్ దాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చినప్పటికి కూడా వాటిని నాన్ ఈక్వి జాయిన్సే అంటారు. ఓకేనా? ఇది ఈక్వి జాయిన్, నాన్ ఈక్వి జాయిన్ అంటే. అండ్ ల్యాబ్స్లో మీరు క్లియర్ కార్టెసియన్ ప్రోడక్ట్ ఎలా చేయాలో తెలుసు మీకు. ఇంప్లిసిట్, ఎక్స్ప్లిసిట్ జాయిన్స్ ప్రాక్టీస్ చేయండి ఒకసారి. ఈక్వి జాయిన్, నాన్ ఈక్వి జాయిన్ అంటే ఏంటి, మన దగ్గర ఇన్నర్, రైట్, లెఫ్ట్, అవుటర్, ఫుల్ అవుటర్, ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. సెల్ఫ్ జాయిన్ చెప్పాను నేను, సేమ్ ఎంప్లాయీ టేబుల్కి మేనేజర్ రికార్డ్స్ని, మేనేజర్ ఐడి కూడా ఉంది, దానికి ప్రాక్టీస్ చేయండి సెల్ఫ్ జాయిన్ కూడా. అండ్ నేను ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు 35 ప్రాబ్లమ్స్ అయినాయి మనకి, అవి కూడా ప్రాక్టీస్ చేసేయండి. ఇది లాస్ట్ క్లాస్ యొక్క సమ్మరీ అనమాట. గుడ్ కదా, అందరికి అర్థమైందా జాయిన్స్? ఓకే, ఆల్మోస్ట్ మీ దగ్గర 40 ఏమో ఉన్నాయి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ టైం కొంచెం స్పెండ్ చేసి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఫినిష్ చేయండి. ఇవన్నీ ఈజీగా ఉంటాయి, మరీ కష్టంగా ఏమి ఉండవు. దెన్ మనం నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు యూనియన్, ఇంటర్సెక్ట్ అండ్ మైనస్ అనమాట. మైనస్ కానీ ఎక్సెప్ట్ కానీ. ఇప్పుడు ఇవి నార్మల్గా మనం మ్యాథమెటిక్స్లో సెట్స్ చూస్తూ ఉంటాం కదా, వాటిలాగానే ఇవి కూడా. అండ్ ఇప్పుడు 2 క్వరీస్ రాస్తున్నాం మనం. 2 క్వరీస్ ఒక అవుట్పుట్ రిజల్ట్ అంటే డేటా అనేది కాదు నేను అంటుంది, కాలం నేమ్స్ అనమాట. ఫెచ్చింగ్ కాలం నేమ్స్ సేమ్గా ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే యూనియన్ అనేది యూస్ చేయొచ్చు. యూనియన్ యూస్ చేసినప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం అంటే ఈ కాలం నేమ్స్ ఉన్నాయి కదా, సేమ్ కాలం నేమ్స్ ఇక్కడ ఇంకో క్వరీలో కూడా ఉండాల్సి వస్తుంది. ఇది ఒక డిఫరెంట్ క్వరీని, ఇది ఒక డిఫరెంట్ క్వరీ, బట్ 2 రిజల్ట్స్ని మనము కంబైన్ చేసి చూడాలి అనుకుంటున్నాం. అప్పుడు మనం యూనియన్ యూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇంకోటి తీసుకుంటాను నేను, ఇది క్లాస్ 4 కదా, మనకు క్లాస్ 5 చూద్దాం, మళ్ళీ కావాలంటే చేంజ్ చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు నేను సెలెక్ట్ ఐడి ఫ్రమ్ ఈఎంపీ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఓకే, మాస్టర్ టేబుల్లో క్వరీ అయింది. సో నేను ప్రాక్టీసెస్ డేవిని సెలెక్ట్ చేసుకునేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఒక ఐడి ఫెచ్ అయిపోయింది. సో సేమ్ ఇది నేను డిపిటి నిమిషం ఏమేమి కాలమ్స్ ఉన్నాయి ఒకసారి చూస్తాను. ఎంప్లాయీ నేము, మేనేజరు, డిపార్ట్మెంట్ నెంబర్ చూస్తాను నేను. ఓకేనా, డిపిటి నెంబర్ ఓకే ఉంది కదా, నేను ఎగ్జిక్యూట్ చేశాను. సేమ్ ఇదే నేను ఏం చేస్తాం అనుకుంటున్నానంటే డిపార్ట్మెంట్ టేబుల్లో కూడా నాకు కావాలి. డిపిటి డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ ఉంటుంది కదా, అది కూడా ఫెచ్ చేసుకున్నాను. ఇప్పుడు 2 సార్లు నేను ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది కదా సెలెక్ట్ క్వరీ. సో నాకు ఇది అవసరం లేదు. నేను యూనియన్ పెడితే ఏమవుతుందంటే ఒకేసారి ఈ 2 క్వరీస్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట.
ఓకే, వచ్చాయా డిపార్ట్మెంట్ నేమ్స్, డిపార్ట్మెంట్ నెంబర్స్ 2 టేబుల్స్లో కామన్గా ఉన్నవి? క్లియర్ కదా? యూనియన్ అర్థమైంది కదా మీకు, యూస్ కేస్ యూనియన్కి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒకవేళ సపోజ్ ఇక్కడ నేను ఎక్స్ట్రా కాలం నేమ్ ఇచ్చిన, ఏది కింద సెలెక్ట్ క్వరీలో లేదు చూడు. ఆల్ క్వరీస్ కంబైన్డ్ యూజింగ్ ఏ యూనియన్, ఇంటర్సెక్ట్ ఆర్ ఎక్సెప్ట్ ఆపరేటర్ మస్ట్ హ్యావ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇన్ దేర్ టార్గెట్ లిస్ట్ అన్నమాట. సోర్స్ టార్గెట్ లిస్ట్లో ఎప్పుడైనా కానీ ఈ యూనియన్కి, ఇంటర్సెక్ట్కి, ఎక్సెప్ట్ ఆపరేటర్స్కి ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాలం నేమ్స్ అనేవి ఉండాలన్నమాట. సో ఇది దీని బేసిక్ క్రైటీరియా. ఇది యూనియన్ అనమాట, రెండు కంబైన్ చేసి ఇచ్చేస్తారు. నెక్స్ట్, ఇమాజిన్ దట్ యూ హ్యావ్ సమ్ డేటా అక్రాస్ మెనీ టేబుల్స్. ఓకే, మన దగ్గర చాలా టేబుల్స్లో డేటా ఉంది ఇన్ డిఫరెంట్ డేటా బేసెస్ లైక్ యూకే, జర్మనీ ఎక్సెట్రా, విచ్ కంటైన్స్ ద సేమ్ డేటా. ఇఫ్ యూ వాంట్ టు షో దెమ్ ఆల్ మే యూజ్ ద యూనియన్ ఆపరేటర్. ఇప్పుడు ఈ క్వరీ ఉంది కదా మన దగ్గర. ఇప్పుడు ఎంప్లాయీ నేము, శాలరీ, జాబ్, లొకేషన్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ అండ్ డిపార్ట్మెంట్ టేబుల్. ఈ రెండు టేబుల్స్లో నుంచి ఇది యాక్చువల్లీ ఇది ఒక జాయిన్, ఇది ఇంప్లిసిట్ జాయిన్ కదా, ఇంప్లిసిట్ జాయిన్ రాశారనమాట వీళ్ళు. అండ్ ఈక్వి జాయిన్ కూడా అవుతుంది. అండ్ ఇది కూడా ఇంకో క్వరీ రాశారనమాట. ఇక్కడ వేర్ క్లాస్లో ప్యారిస్ అని పెట్టారు, ఇక్కడ వేర్ క్లాస్లో లండన్ ఉందన్నమాట. సో దీని మీద వీళ్ళు యూనియన్ రాసుకున్నారు. సో రెండిట్లో రికార్డ్స్ అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి వచ్చేసాయి కదా రికార్డ్స్. ప్యారిస్ లండన్ మట్టుకే వచ్చినాయి. సో ఇది దీని యూజ్ కేసు. ఇది యూనియన్ 2 క్వరీస్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అండ్ కాలం లిస్ట్ అనేది సిమిలర్గా ఉండాలి 2 టేబుల్స్కి. ఇంటర్సెక్ట్ అంటే ఏంటంటే, ఇంటర్సెక్ట్ ఆపరేటర్ అలోస్ యూ టు సెలెక్ట్ రోస్ కామన్ టు ఫర్ 2 క్వరీస్ అనమాట. ఇప్పుడు డిపార్ట్మెంట్ 30 ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో డిపార్ట్మెంట్ 30తో ఏ జాబ్స్ ఉన్నాయో చూద్దాం. మేనేజరు, సేల్స్ మెన్, క్లర్క్, సేల్స్ మెన్ ఉంది. డిపార్ట్మెంట్ 20తో అంటే ఇక్కడ 3 ఉన్నారు, మేనేజరు, సేల్స్ మెన్, క్లర్క్ ఉన్నారనమాట. ఇక్కడ మేనేజరు, అన్లిస్ట్, క్లర్క్ ఉన్నారు. ఓకే, మేనేజరు, అన్లిస్ట్, క్లర్క్. ఇక్కడ సేల్స్ మెన్ లేరనమాట, అక్కడ అన్లిస్ట్ లేరు. ఇప్పుడు ఇంటర్సెక్ట్ యూజ్ చేస్తే రెండిట్లో కామన్గా ఏముండేవి, మేనేజరు, క్లర్కే ఉంది కదా. ఈ పైన సేల్స్ మెన్ ఉన్నారు, కింద లేదనమాట. కింద ఏమో అన్లిస్ట్ ఉన్నారు, పైన క్వరీలో ఏమో లేరు. సో అందుకనేసి రెండిట్లో కామన్ ఉన్నవి తీసుకొని వస్తుంది అనమాట. అదే మీరు పైన యూనియన్ చూసారనుకోండి, ప్యారిస్, ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సరే ఇక్కడ చూడండి, ఫస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ నెంబర్స్ ఏమున్నాయి, 10 ఉంది, 20 ఉంది, 30 ఉంది. ఇక్కడ ఏమైనా 40 ఉందా? 40 కనిపించిందా మీకు? ఏమైనా 40 రికార్డ్ లేదు కదా. ఓకే, అండ్ డిపార్ట్మెంట్లో ఏమున్నాయి, 10, 20, 30, 40 ఉంది. ఎప్పుడైతే మనం యూనియన్ చేస్తామో మనకి ఏమొస్తాయి, రెండిట్లో కామన్ ఉంటాయి కదా. 10, 20, 30 కామన్ ఉంటాయి. అంటే దాన్ని ఏమంటారంటే రెండు రికార్డ్స్ యూనియన్ చేసి ఇస్తుంది అనమాట డేటాని. కామన్ లేకపోయినా వేటిలో అయితే ఎక్స్ట్రా ఉన్నాయో అవి కూడా ఫెచ్ చేసి ఇస్తుంది అనమాట. ఒకవేళ ఎంప్లాయీ టేబుల్లో 50 అనే డిపార్ట్మెంట్ బై మిస్టేక్ ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, ఇక్కడ 50 కూడా ఫెచ్ చేసి ఇస్తుంది అనమాట. ఇంటర్సెక్ట్ అయితే రెండిట్లో కామన్ ఉన్నవి తీసుకొని వస్తుంది. యూనియన్ అయితే ఆర్ ఆపరేటర్ లాగా కదా. ఆర్ ఆపరేటర్ వేరు, యూనియన్ వేరు. ఆర్ ఏంటి, వేర్ క్లాస్లో రాసుకుంటావు, ఇట్లా రాసుకోలేవు కదా నువ్వు. ఫంక్షనాలిటీలో అన్నీ వస్తాయి, ఓన్లీ అండ్ అంటే కామన్గా ఉన్నవే వస్తాయి కదా. ఆర్ అంటే గేట్ లాగా సత్య, అది 1, 1, 2, 1, 0, 0, 1 అట్లా ఉంటుంది. యూనియన్కి అలాంటివి ఏమున్నావు. దీంతో ఏమున్నాయో రెండిట్లో కలిపి ఇచ్చేస్తుంది డేటా, అంతే. అర్థమైందా నీకు? డూప్లికేట్స్ ఏమన్నా ఉంటే తీసేసి రెండు డేటాని కలిపి ఇచ్చేస్తుంది. విచ్ కంటైన్స్ ద సేమ్ డేటా. రెండిట్లో డేటాని తీసుకొని ఇచ్చేస్తుంది అన్నమాట. మీకు ఇంకా క్లియర్ కావాలంటే సెట్స్లో మన దగ్గర యూనియన్ సెట్ చూడు, రెండిట్లో డేటా అంతా తీసుకొని వస్తుంది. దీని ఏదో వర్డ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్ దట్ ప్రెసెంట్
ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ ప్రెజెంట్ ఇన్ ఏ టేబుల్ బి టేబుల్, రెండు టేబుల్స్లో ఉన్న రికార్డ్స్ని తీసుకొని వస్తుంది అనమాట. కామన్ కాదు, 2 టేబుల్స్ యొక్క డేటాని తీసుకొని వస్తుంది మన దగ్గర. ఈ వెన్ డయాగ్రామ్స్ మనం చూసాం కదా సెట్స్. ఇది ఓన్లీ మిడిల్, ఇది యూనియన్ అంటే పైకి ఉంది కదా, ఇది యూ లాగా. ఇంటర్సెక్షన్ సేమ్ ఇదే. ఇంటర్సెక్షన్ అయితే కామన్ డేటాని తీసుకొని వస్తుంది, యూనియన్ అంటే మొత్తం డేటాని తీసుకొని వస్తుంది అనమాట. బోత్ ద సెట్స్ అనమాట, విచ్ ఈస్ ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ సెట్ ఏ అండ్ సెట్ బి. బోత్ సెట్స్లో ఉన్న డేటాని తీసుకొని వస్తుంది. అండ్ మన దగ్గర ఎస్క్యూఎల్లో మటుకి ఇంకోటి ఉంటుంది, యూనియన్ అండ్ యూనియన్ ఆల్ అనేసి. ఇది ఒకసారి మీరు చూడండి. యూనియన్ అండ్ యూనియన్ ఆల్ ఇన్ ఎస్క్యూఎల్ ఆర్ సెట్ ఆపరేటర్స్ దట్ కంబైన్ ద రిజల్ట్స్ ఆఫ్ 2 సెట్స్. ఇవి సెట్ ఆపరేటర్సే, ఓకేనా. నార్మల్గా ఆపరేటర్స్ ఉంటాయి కదా, అర్థమెటిక్ ఆపరేటర్స్, బైనరీ ఆపరేటర్స్. ఈ యూనియన్ ఆల్, యూనియన్, ఇంటర్సెప్ట్, ఎక్సెప్ట్ ఇవన్నీ సెట్ ఆపరేటర్స్ కిందకి వస్తాయి అనమాట. బేసిక్గా అంతా మ్యాథమెటిక్సే కదా, సో ఇవి సెట్ ఆపరేటర్స్ కిందకి వస్తాయి. బోత్ సెట్ స్టాండర్డ్ ఫీచర్స్ విత్ వన్ సిగ్నిఫికెంట్, ఒక చిన్న తేడా ఉంటుంది అనమాట యూనియన్కి యూనియన్ ఆల్కి. యూనియన్ ఓన్లీ రిటర్న్స్ ఏ యూనిక్ రికార్డ్, ఓకే. యూనిక్ రికార్డ్స్ని మట్టుకే రిటర్న్ చేస్తుంది, వైల్ యూనియన్ ఆల్ రిటర్న్స్ ఆల్ ద రికార్డ్స్ ఇంక్లూడింగ్ డూప్లికేట్స్. చూద్దాం ఇప్పుడు మనం. ఇప్పుడు ఇది ఉంది కదా మనకి, ఏమి ఇచ్చింది రిజల్ట్ 10, 20, 30, 40 ఇచ్చేసింది. నేను ఇప్పుడు యూనియన్ ఆల్ పెడుతున్నా. చూడండి ఎందుకు ఇలా ఇచ్చిందంటే, మన దగ్గర ఎంప్లాయీ టేబుల్లో 14 రికార్డ్స్ ఉన్నాయి, తెలుసు కదా మనకి. ఎస్. అండ్ డిపార్ట్మెంట్ టేబుల్లో 4 రికార్డ్స్ ఉన్నాయి, ఫైన్. యూనియన్ ఇచ్చినప్పుడు డూప్లికేట్స్ తీసేసి, ఓకేనా, డిస్టింక్ట్ వాల్యూస్ను ఇచ్చింది 4 రికార్డ్స్ 10, 20, 30, 40. అవన్నీ ఇవి యూనియన్ ఆల్ ఏం చేసింది, డూప్లికేట్స్ ఉన్నా పర్లేదు అన్ని రికార్డ్స్ కౌంట్ కరెక్ట్గా ఇచ్చేసింది అనమాట. 14 అబో, ఓకే, అండ్ 4 డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్నాయి. క్లియర్ కదా యూనియన్ అండ్ యూనియన్ ఆల్. హర్షిత అర్థమైందా? నవ్య ఎస్ఆర్ నో టైప్ చేయండి. ఓకే, క్లియర్. ఎందుకంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ అందుకనేసి. ఎక్సెప్ట్ మనల్ని ఎవరు అడగరు ఇప్పుడు. మనల్నా? సరే మేబీ అడగచ్చు, చాలా బేసిక్ క్వశ్చన్ ఇది. ఎక్సెప్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్సెప్ట్ మనము నవ్య మ్యూట్ చేయి. ఇది ఎక్సెప్ట్ అంటే ఏది, ఎక్కడ పోయింది మన నోట్స్. ఎక్సెప్ట్ అంటే ఏంటంటే, ఓకే, మైనస్ ఆపరేటర్. ఫస్ట్ అయితే మైనస్ చూద్దాం మనము. సేమ్ క్వరీనే తీసుకుందాం. మైనస్ ద ఆపరేటర్ అలోస్ యూ టు షో రోస్ ప్రజెంట్ ఇన్ ద ఫస్ట్ క్వరీ బట్ నాట్ ప్రజెంట్ ఇన్ ద సెకండ్ క్వరీ, ఓకేనా. ఇది ఒరాకిల్లో మైనస్ అంటాం. మన ఎస్క్యూఎల్ సర్వర్లో అయితే ఎక్సెప్ట్ ఆపరేటరే అంటారనమాట. ఇప్పుడు ఇది ఉంది ఎక్సెప్ట్ సేమ్ డేటా. సరేనా, ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాయి చూడండి మీకు. అప్పుడు మనకి ఎంప్లాయీ టేబుల్లో ఏముంది వచ్చినాయి రికార్డ్స్, డిపార్ట్మెంట్ 30తో సేల్స్ మ్యాన్ ఉంది. ఆ సేల్స్ మ్యాన్ అన్లిస్ట్ కింద లేదనమాట, ఓకేనా. అందుకే సేల్స్ మ్యాన్ ఇచ్చింది. వాట్ ఎవర్ రికార్డ్స్ ఎక్సెప్ట్. అండ్ జనరల్గా ఇది ఇంగ్లీష్ స్టేట్మెంట్ లాగానే ఉంది చూడండి. పైన క్వరీలో ఉండాలి, ఎక్సెప్ట్ కింద టేబుల్లో ఉండకూడదు. అలాంటిది ఏదన్నా ఉంటే ఫిచ్ చేయమని చెప్తున్నాం. దట్ ఈస్ ద జాబ్ అనమాట. సేల్స్ మ్యాన్ జాబ్ అబో క్వరీలో ఉంది కానీ బిలో క్వరీలో లేదు. జనరల్గా ఇది ఇలాంటి యూస్ కేసులో పనికి వస్తుంది అంటే, మనం రికాన్సిలేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. సోర్స్ డేటా అండ్ సింక్ డేటా. రికాన్సిలేషన్ అంటే ఏంటంటే, మనము నార్మల్గా డేటా లోడ్ చేస్తాం కదా, సోర్స్ టేబుల్లోంచి డెస్టినేషన్ టేబుల్లోకి డేటా లోడ్ చేస్తాం. అసలు నీకు తెలిసే ఉంటుంది అనమాట, తెలిసే ఉంటుంది రికాన్సిలేషన్. నేను చెప్పిన అలాగే నేను క్లాస్ ఏడిఎఫ్లో జాయిన్ అయినావో లేదో తెలియదు నాకు. అక్కడ ఏం చెప్పినా, నేను ఈ రికాన్సిలేషన్కి మనం ఒక చెక్ చేసామన్నమాట ఏడిఎఫ్లో. ఏం చెక్ అంటే, సోర్స్లో డేటా, సోర్స్ నుండి డెస్టినేషన్లోకి డేటా లోడ్ చేసిన తర్వాత సోర్స్లో కౌంట్ డెస్టినేషన్లో కౌంట్ సేమ్ ఉండాలి కదా, ఎగ్జాక్ట్ డేటా లోడ్ అయితే. సో ఫస్ట్ ఏం చేస్తామంటే సోర్స్లో కౌంట్ చేస్తాము అండ్ డెస్టినేషన్లో కూడా కౌంట్ చేస్తాం అనమాట. ఆ కౌంట్ సేమా కాదా చెక్ చేస్తాము, ఓకేనా. అంటే ఇప్పుడు చూస్తా, ఇప్పుడు సోర్స్ టేబుల్ అనుకోండి, సెలెక్ట్ కౌంట్ ఫ్రమ్ సోర్స్ టేబుల్ ఎక్సెప్ట్, ఆ కౌంట్ అనేది 1 ఉండాలి కదా, ఎక్సెప్ట్ సెలెక్ట్ కౌంట్ ఫ్రమ్ డెస్టినేషన్ టేబుల్ అని ఇచ్చినాం అనమాట.
మనకి ఏం రావాలి, రెండిట్లో రికార్డు 0 రావాలన్నమాట. రెండిట్లో సేమ్ ఉంటాయి కదా, ఇట్లా డూప్లికేట్స్ ఉండకూడదు. డూప్లికేట్స్ వచ్చినాయి అనుకో, అప్పుడు మనం డూప్లికేట్ డేటా ఎంటర్ అయినట్టు. డేటా అనేది ఏం ఉండకూడదు అనమాట. ఎప్పుడైతే 0 వస్తుందో, ఏం రికార్డ్స్ ఉండవు, అప్పుడు మన రికాన్సిలేషన్ సక్సీడ్ అయినట్టు, అదర్వైజ్ ఇట్ ఫెయిల్డ్. ఇలా యూస్ కేసు ఉంటుంది దీనికి కూడా. అర్థమైందా యూస్ కేసు? ఈ మైనస్ అంటే ఏంటంటే మైసీక్వెల్, అది ఒరాకిల్లో అంట. మనకైతే మన ఎస్క్యూఎల్ సవర్ చేస్తున్నాం కాబట్టి మైనస్తో మనకు సంబంధం లేదు. ఈ 2 ఎక్సర్సైజెస్ అండ్ సబ్ క్వరీస్. ఈ సబ్ క్వరీస్ అనేది కొంచెం మనం రాసుకోవచ్చు. జనరల్ క్వరీసే ఎలా రాయాలో తెలుసుకోవాలి. సింటాక్స్ తెలుసుకుంటే సరిపోతుంది, మీరు ఈజీగా రాసేయగలుగుతారు. మీరు అన్ని ప్రాక్టీస్ చేస్తే ముందు సెషన్స్ అని. యూ మే నెక్స్ట్ ఎస్ క్వరీ ఇంటూ అనదర్ క్వరీ ఇన్ ఏ వేర్ క్లాస్. ఎక్కడెక్కడ రాయొచ్చు చూడండి. ఇన్ ఏ వేర్ క్లాస్, ఇన్ ఏ టేబుల్ రెఫరెన్స్, ఇన్ ఏ కాలమ్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఈ మూడిట్లో మనం సబ్ క్వరీస్ రాసుకోవచ్చు. ఇన్ దిస్ సెక్షన్ విల్ డిస్కస్ ఓన్లీ సబ్ క్వరీస్ ఇన్ ద వేర్ క్లాస్. ఏ సబ్ క్వరీ కెన్ రిటర్న్ ఏ స్కేలార్, ఏ సింగిల్ రో, ఏ సింగిల్ కాలమ్, ఏ టేబుల్. These are called scalar, column, row and table subqueries. Subqueries that return a particular kind of result often can only be used in a certain context. ఇది చదువుతూ ఉండండి మీరు కనిపించినప్పుడల్లా. ఇప్పుడు యావరేజ్, ఫైండ్ ద కంపెనీస్ యావరేజ్ శాలరీ ఫైండ్ అవుట్ చేసినాం మనం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి మనం. ఇప్పుడు ఏం కావాలంటే మనము సెలెక్ట్ ఎంప్లాయీస్ హూస్ శాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ ద యావరేజ్ శాలరీ. మనకి ఏం కావాలి ఇప్పుడు, ఏ ఎంప్లాయీస్ యావరేజ్ శాలరీ కంటే ఎక్కువ శాలరీ ఉన్నారు వాళ్ళని మనం ఫెచ్ చేయాల్సి ఉంటుంది. బుష్, బ్లేయర్ వీళ్ళంతా ఉన్నారు. ఓకే, వేర్ కండిషన్లో పెట్టేసుకున్నాం. ఈ జస్ట్ వాల్యూ ప్రింట్ చేసింది. ఓకే, ఇలా ఈ వాల్యూని ఇచ్చిందనమాట. మనం యావరేజ్ వాల్యూ చేసి ఆ హార్డ్ కోడెడ్ వాల్యూ ఇచ్చినారు. ఇలా ఎప్పటికీ మనం స్టాటిక్ డేటాని పాస్ చేయకూడదు. ఇప్పుడున్న డేటాకి 2073 అనేది డేటా. ఫ్యూచర్లో కొత్త రికార్డు వచ్చినారనుకోండి, అప్పుడు యావరేజ్ వాల్యూ చేంజ్ అవుతుంది కదా డెఫినెట్గా. ఇలా స్టాటిక్ వాల్యూస్ పాస్ చేయకూడదు. దీన్ని మనం ఎలా అచీవ్ చేయాలి అంటే బై యూజింగ్ సబ్ క్వరీ అనమాట. సబ్ క్వరీ ఏంటంటే ఈ ప్లేస్లో, ఈ 2073 ప్లేస్లో ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్ ఇచ్చేసి, ఇది రిజల్ట్ రావడానికి క్వరీ ఏంటి, ఇది కదా, ఆ క్వరీ అనేది అక్కడ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. చూపిస్తాను నేను. ఓకేనా, వచ్చాయి కదా రికార్డ్స్. ఇది కరెక్ట్ కాదు. దీని ప్లేస్లో మనం సబ్ క్వరీ రాయాల్సి ఉంటుంది. అది ఎలా, జనరల్ మన క్వరీనే రాయాలి. సెలెక్ట్ యావరేజ్, ఏంటి శాలరీ కదా, ఎస్ఏఎల్, ఏ టేబుల్, ఫ్రమ్ ఎంపీ టేబుల్. ఓకేనా, వచ్చారు కదా, కరెక్టే కదా రెండిట్లో రికార్డు. ఇది సబ్ క్వరీ, దీన్ని సబ్ క్వరీ అంటారు అనమాట. సబ్ క్వరీ ఇన్ వేర్ క్లాస్. క్లియరా ఎవ్రీవన్? అది చెప్తున్నారు. ఇన్ దిస్ క్వరీ select average is called a subquery. It is computed once every time the query is done. Subquery is written in the scalar, may be used as a operand to an operation. Scalar అని ఎందుకు అంటున్నారంటే వాల్యూస్ రిటర్న్ చేస్తుంది కదా, అందుకని స్కేలార్ అంటున్నారు అనమాట. రో సబ్ క్వరీస్ ఏంటి, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఆల్ ద పీపుల్ వర్కింగ్ ఇన్ ద సేమ్ పొజిషన్ యాజ్ బ్లేయర్. ఇప్పుడు బ్లేయర్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. సో తన జాబ్ పొజిషన్లోనే ఇంకా ఎంతమంది వర్క్ చేస్తున్నారో మనకు తెలియాలి. అలాంటప్పుడు ఇది రో సబ్ క్వరీస్ అంటారనమాట. సో ఆల్రెడీ వేర్ క్లాస్ పెట్టినాం కదా మనం ఇక్కడ అందులో. సో సెలెక్ట్ జాబ్, ఫస్ట్ మనం బ్లేయర్ జాబ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఆ జాబ్తో ఫిల్టర్ చేస్తే అప్పుడు రిమైనింగ్ ఎంప్లాయీస్ నేము అండ్ వాళ్ళ జాబ్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఈ క్వరీ అర్థమైందా మీకు? ఏం లేదు, అబోలో అయితే మనము వేర్ కండిషన్ ఇవ్వలేదు, ఇక్కడైతే వేర్ కండిషన్ ఇచ్చాము. ఓకే, బ్లేయర్ వచ్చేసి మేనేజర్, కావాలంటే చూడండి. సో మేనేజర్ కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ పాసింగ్ మేనేజర్, వాళ్ళకు ఒక క్రైటీరియా ఉంది ఏంటి, బ్లేయర్ ఒక జాబ్నే మనం ఫిల్టర్ చేయాలి అన్నట్టు. అందుకే వాళ్ళు సబ్ క్వరీ రాసామన్నమాట మనం. ఇది ఒక సబ్ క్వరీ. ఇట్ లుక్స్ ఓకే, ఈవెన్ వర్క్స్ ఫైన్, బట్ వాట్ ఇఫ్ దేర్ ఈజ్ అనదర్ బ్లేయర్. ఓకే, ఇంకో బ్లేయర్ ఉంటే ఏంటి అన్నట్టు చెప్తుంది. ది సబ్ క్వరీ విల్ రిటర్న్ 2 rows ఇన్స్టెడ్ ఆఫ్ 1. MySQL అయితే ఎర్రర్ చూపిస్తుందంట, రిటర్న్స్ 2 rows. ఇప్పుడు 2 rows ఉన్నాయి.
టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ దే హ్యావ్ టు యూస్ ఇన్. అండ్ మనకు తెలిసిందే కదా ఇది, ఒకవేళ బ్లేర్ సేమ్ నేమ్తో ఇద్దరు ఉన్నప్పుడు 2 జాబ్స్ ఉన్నప్పుడు మేబీ డూప్లికేట్ రికార్డ్ ఉండొచ్చు, దాన్ని కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు. ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఈక్వల్ మనం ఇన్ అని ఇవ్వాలి, అప్పుడే 2 పొజిషన్స్ని తీసుకుంటారు అనమాట, మేనేజర్ క్లర్క్. ఓకే, వాళ్ళు యాడ్ చేసిన రికార్డ్ని మళ్ళీ డెలీట్ చేస్తున్నారు. సో ఇది డూప్లికేట్ కదా, ఒక మనిషికి ఒక రోల్ ఉంటుంది, 2 రోల్స్ ఉన్నాయి అంటే మేబీ డూప్లికేట్ రికార్డ్ ఉండొచ్చు. సో వాటిని ఏం చేస్తుందంటే ఫైండ్ అవుట్ చేసి డెలీట్ చేస్తున్నాడు. అదర్వైజ్ వీ కెన్ సాల్వ్ లైక్ దిస్. 2 పొజిషన్స్ కావాలి అంటే మనం ఇన్ ఆపరేటర్ యూస్ చేయాలన్నమాట. క్లియరా? వేర్ క్లాస్లో సబ్ క్వరీస్ ఎలా రాయాలి అన్నట్టు. సత్య, హర్షిత, నవ్య, ఎస్ ఆర్ నో? ఓకే, గుడ్. ఇప్పుడు కాలం సబ్ క్వరీస్, ఈ సబ్ క్వరీ లేకుండా సిటీ యూస్ చేసి కూడా రాయొచ్చు. ఫస్ట్ మనకు సింటాక్స్ తెలియాలి కదా నవ్య, ఇది కూడా ఒకటి ఉంది అని తెలిసినప్పుడే మనకు బ్రెయిన్లోకి ఎలా రాయాలి అని ఆప్టిమైజ్ చేయాలన్నమాట. సబ్ క్వరీస్ సిటీస్ ఇంకా వస్తే నేను చెప్తాను, అవన్నీ చూద్దాం. ప్రజెంట్ అయితే ఇది వేర్ క్లాస్ సబ్ క్వరీ ఎలా రాయాలో తెలుసుకోండి అంతే. నెక్స్ట్ వచ్చేసి కాలం సబ్ క్వరీస్ అనమాట. కాలం లెవెల్లో సబ్ క్వరీస్ ఎలా రాయాలి? ఓకే, వీ వాంట్ టు ఫైండ్ ద ఎంప్లాయీస్ ఎర్నింగ్ ద మోస్ట్ ఇన్ డిపార్ట్మెంట్ 20. ఓకే, డిపార్ట్మెంట్ 20లో ఏ ఎంప్లాయీకి ఎక్కువ శాలరీ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి అంట. ఓకేనా, మనకు తెలుసు మ్యాక్సిమం శాలరీ యూజ్ చేస్తే మ్యాక్సిమం శాలరీ వస్తుంది. బట్ డిపార్ట్మెంట్ వైజ్ అడిగినారు కాబట్టి మనకు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ నెంబర్ కావాలి ఫ్రమ్ ఎంప్లాయీ. వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఏమన్నాడు, 20 అన్నాడు. ఓకేనా, అని మనం ఖచ్చితంగా గ్రూప్ బై చేయాలి, ఎందుకంటే మనం డిపార్ట్మెంట్ లెవెల్లో మ్యాక్సిమం శాలరీ అనుకుంటున్నాం కాబట్టి గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్. ఇది ఒక క్వరీ. టు ఫైండ్ ద బెస్ట్ ఎర్నర్స్ who have to check 2 values, their salary and the department. We cannot simply compare only their salaries because it is possible that somebody else earns the same amount, okay, but works in the different department. Now we can find out who is the luckiest. ఓకే, ఇది ఒక క్వరీ. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఓకేనా, ఇది వచ్చేసి మ్యాక్సిమం డిపార్ట్మెంట్ 20లో మ్యాక్సిమం శాలరీ ఉంది. ఓకే, ఇది మనకి క్వశ్చన్ అర్థమైపోయింది. ఇప్పుడు ఏం కావాలంట వీళ్ళకి, ఎంప్లాయీ నేమ్ కూడా కావాలి అంట. ఓకేనా, ఇది చూడండి, ఇది హార్డ్ కోడెడ్ వాల్యూ, ఇదంటే ఫైన్. ఇక్కడ కూడా డిపార్ట్మెంట్ నెంబర్ 20 అని పాస్ చేశారు. ఓకే ఫైన్. ఇప్పుడు ఇది ఒక క్వరీ ఉందన్నమాట. ఈ క్వరీ ఏంటి, ఇక్కడ వచ్చిన 3,000 మ్యాక్సిమం శాలరీ ఉంది కదా, ఈ మ్యాక్సిమం శాలరీని ఇక్కడ హార్డ్ కోడెడ్గా ఇచ్చినాడు వాల్యూ. ఓకే, చూడండి 3,000 డిపార్ట్మెంట్ 20లో 3,000 అంటే మ్యాక్సిమం శాలరీ ఉన్న వాళ్ళు ఎవరు, వీళ్ళిద్దరు. ఓకేనా, ఇప్పుడు మనం సబ్ క్వరీ రాస్తాం. ద షార్ట్ కట్ ఫర్ ద క్వరీ ఈజ్, ఇలా కూడా రాసుకోవచ్చు అంట. ఓకే, రెండు డిఫరెంట్ ఏంటి అందులో అంటే అండు పెట్టాం కదా మనం, దాని ప్లేస్లో ఇలా కూడా ఇచ్చుకోవచ్చు మనం. ఓకేనా, ఈ సింటాక్స్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీరు, ఎందుకంటే మళ్ళీ సేమ్ ఫాలో అవ్వాలి. అంటే ఇక్కడ శాలరీ డిపార్ట్మెంట్, ఇది శాలరీ డిపార్ట్మెంట్ నెంబర్ పెట్టాలి. ఫస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ పెట్టి మళ్ళీ శాలరీ పెడితే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఈ సింటాక్స్ మనకి SQL సర్వర్లో వర్క్ అవ్వలేదు, సో మనకు అండే యూస్ చేయాలన్నమాట SQL సర్వర్లో. మేబీ సమ్ అదర్ డేటాబేస్లో వర్క్ అవ్వచ్చు అది ఆ సింటాక్స్. ఎందుకు మనం అండే వాడుకుందాం, కన్ఫ్యూజన్ ఎందుకు. ఇది డజంట్ వర్క్ అని వచ్చింది. ఓకే, సో మనం దీన్ని కూడా
ఇన్స్టా ఆఫ్ పాసింగ్ 3000 డైరెక్ట్లీ మనం ఈ క్వరీని ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఏది మ్యాక్సిమం శాలరీ ఉంది కదా, దీన్ని ఇక్కడ పెట్టి చూద్దాము. ఓకే, ఇది ఒక వన్ టైప్ ఆఫ్ సబ్ క్వరీ వెన్ ఎవర్ వీఆర్ ట్రయింగ్ టు లోడ్ డేటా ఫ్రమ్ వన్ టేబుల్ టు అందర్ టేబుల్ అనమాట. ఇక్కడ ఎంప్లాయీ టేబుల్, నా dbo.employee టేబుల్లో నా డేటా అంతా ట్రంకేట్ చేస్తున్నాం కాబట్టి నాకు ఈఎంపీ టేబుల్లో డేటా అనేది లేదు. ఓకేనా, నేను ఇప్పుడు learnings.emp టేబుల్ నా దగ్గర డేటా ఉందన్నమాట. 14 రికార్డ్స్ ఉన్నాయి. సో ఐ వాంటెడ్ టు లోడ్ దోస్ 14 రికార్డ్స్ టు దిస్ dbo.emp టేబుల్. dbo అని మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వదు. dbo అంటే డిఫాల్ట్ స్కీమా, నేను పెట్టాల్సిన అవసరం లేదనమాట, అందుకే నేను పెట్టట్లేదు దాన్ని. సో ఈ టేబుల్ ఎక్కడికి వచ్చిందని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ emp, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డెస్టినేషన్ టేబుల్. ఇది సోర్స్ టేబుల్, డెస్టినేషన్ టేబుల్. సో వెన్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ క్వరీ నౌ emp టేబుల్లో మన దగ్గర 14 రికార్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సబ్ క్వరీ. అండ్ ఇది మనం మోస్ట్లీగా యూస్ చేస్తుంటాం ప్రాక్టీస్ చేసేటప్పుడు, గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ ఇక్కడ ఇంకో సబ్ క్వరీ ఏంటంటే జాయినింగ్లో నేను సబ్ క్వరీ యూస్ చేశాను జాయిన్ చేసేటప్పుడు. ఇది జనరల్గా జాయినే కదా, emp టేబుల్ జాయిన్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ emp ఈ జాయిన్ డిపార్ట్మెంట్ d ఆన్ emp.department number is equal to d.department number. ఇప్పుడు నాకు emp టేబుల్లో చాలా ఫీల్డ్స్ ఉన్నాయి, చాలా కాలమ్స్ ఉన్నాయి కదా. ఐడి ఉంది, ఎంప్లాయీ నేమ్, జాబ్, మేనేజర్, హైర్ డేట్, శాలరీ, కమిషన్, డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది. నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు. ఓకేనా, ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నెంబర్, జాబ్ వాటికే కావాలి. సో ఇక్కడ తీసుకురావచ్చు కదా, ఎందుకు ఇక్కడే కొరి రాయాల్సిన అవసరం వచ్చిందంటే అది నేను రాసుకుంటున్నాను నా ఇష్టం. ఎందుకంటే ఇక్కడే నేను కంప్యూటేషన్స్ తగ్గించుకోవాలనుకుంటున్నాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కంప్యూట్ చేసి మళ్ళీ ఇక్కడ చేయాల్సిన అవసరం ఉండదు కదా. సో అందుకనేసి నేను కొన్ని ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, జాయిన్ చేస్తున్నాను. ఫైన్, మీరు ప్రతిసారి ఇది రాయాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైతే మనకి ఇంకోటి ఉంది, సపోజ్ ఇంకో టేబుల్ ఉందనుకోండి, శాలరీ టేబుల్ కూడా ఎంప్లాయీ టేబుల్కి రిలేషన్ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం, శాలరీ టేబుల్తో కూడా జాయిన్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఇక్కడ మనం శాలరీ టేబుల్తో జాయిన్ చేసి అప్పుడు వచ్చిన రిజల్ట్ని దీంతో జాయిన్ చేయాలనుకున్నప్పుడు కూడా ఇక్కడ మనం సబ్ క్వరీ రాసుకోవచ్చు అనమాట. జస్ట్ నేను చూపిస్తున్నా, ఒక సింపుల్ క్వరీ రాసి ఇలా కూడా రాసుకోవచ్చు అనేసి. సరేనా, ఇలా మనము సబ్ క్వరీస్ అనేవి జాయిన్స్లో కూడా రాసుకోవచ్చు. క్లియర్? ఎనీ డౌట్స్ అప్ టు హియర్? చేసుకోవచ్చు. ఇప్పుడు emp టేబుల్ నేను ట్రంకేట్ చేస్తున్నాను చూడు మళ్ళీ. ఓకేనా, ట్రంకేట్ చేస్తున్నాను. ఈ లర్నింగ్స్ టేబుల్ నాకు అంత డేటా అవసరం లేదనమాట. నాకు ఏ డేటా కావాలి, వేర్ DEPT నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 4, సరే 10 ఉన్న మటుకే కావాలి. ఏదంతకి, ఎంప్లాయీ టేబుల్లోకి. సో నవ్ ఐఎమ్ ట్రైన్ టు లోడ్ డేటా. ఇప్పుడు నువ్వు emp టేబుల్లో చూస్తే నా దగ్గర 3 రికార్డ్సే ఉంటాయి. నేను ఏం కావాలని చెప్పిన దానికి, డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉన్నవే కావాలని చెప్పిన. సో ఇలా మనము ఇంతవరకు బేసిక్స్ అన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు నుంచి మనకు అడ్వాన్స్డ్ టాపిక్స్ వస్తాయన్నమాట. సో బేసిక్స్ అన్నీ మనం ఇక్కడ యూస్ చేసుకునేలాగా ఉండాలి. మనం మీరు అవి ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు ఇంత ఐడియా రాదు. సో ఇక్కడ కూడా వేర్ కండిషన్ పెట్టుకునేసి ఇంకా ఇక్కడ ఈ క్వరీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమే అవసరం లేదు. మనం ఇక్కడ జాయిన్ రాసుకోవచ్చు. సరే నాకు ఇది వద్దు, నాకు ఏం కావాలి, 2 టేబుల్స్ ఈ డేటాని కావాలి. బట్ ఏమవుతుందంటే emp టేబుల్లో ఇక్కడ ఉన్న కాలమ్స్ సిమిలర్గా ఉండాలి, లేకపోతే ఎర్రర్స్ వస్తాయన్నమాట. అర్థమైందా? చేసి చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది ఉంది కదా, నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, దీని ప్లేస్లో ఇది ఇస్తాను. emp టేబుల్లో డిపార్ట్మెంట్ సంబంధించిన విండో కాబట్టి సో నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నా. ఏవి, ఐడి, ఇక్కడ ఏమున్నది ఇందాక ఈ స్టార్ట్ దగ్గర చేస్తున్నా. మిగతావన్నీ మేబీ నల్లుగా ఉండి ఉండొచ్చు. ఈ నేమ్ DEPT నెంబర్,
కమ జాబ్, అంతే. నాకు ఇవే కావాలి. సో ఏ టేబుల్ నుంచి? ఇది లర్నింగ్స్ టేబుల్ నుంచి కదా, LER లర్నింగ్స్ డాట్. డిపార్ట్మెంట్ నెంబరు 2 టైమ్స్ ఉంది అని చూపిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే చూడు, ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది, ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది. సో అంబిగ్యూటీ వస్తుంది కదా. సో నేను క్లియర్గా మెన్షన్ చేయాలి ఏ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబరు అనేసి. నాకు డిపార్ట్మెంట్ టేబుల్లో వచ్చి డిపార్ట్మెంట్ నెంబర్ కావాలని చెప్పిన, D డాట్ అనేసి. ఓకేనా? ఇప్పుడు మనం గమనించాల్సిన, ఇందాక అంబిగ్యూటీ ఎర్రర్ వచ్చేది గుర్తుపెట్టుకోవాలి మీరు అనమాట. ఇప్పటికైతే 2 టేబుల్స్లో కామన్గా ఉంటాయో ఫీల్డ్స్, వాటిని మనకు అంబిగ్యూటీ ఎర్రర్ రాకుండా ఉండాలంటే మనము వాటి యొక్క అలియాస్ నేమ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. టేబుల్లో అలియాస్ నేమ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రెండిట్లో కామన్ లేవనుకోండి, ఇప్పుడు ఐడి ఉంది, డిపార్ట్మెంట్ టేబుల్లో ఐడి లేదు, ఎంప్లాయీ నేమ్ కూడా డిపార్ట్మెంట్ టేబుల్లో లేదు కాబట్టి నేను ఐడి ఎంప్లాయీ నేమ్ అంటే బై డిఫాల్ట్గా అది రికగ్నైజ్ చేస్తుంది, ఇది ఎంప్లాయీ టేబుల్ నుండి వచ్చింది కావచ్చు అనేసి. డిపార్ట్మెంట్ నెంబర్ 2 చోట్ల ఉంది కాబట్టి అది రికగ్నైజ్ చేయలేదు అనమాట. ఏది తీసుకోవాలి అనేది ఎర్రర్ త్రో చేసింది అది. ఇప్పుడు ఇంకొక ఎర్రర్ ఇచ్చింది ఏంటి, మన దగ్గర ఉన్న ఎంప్లాయీ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ చాలా కాలమ్స్ ఉన్నాయి. ఆ కాలమ్స్ అన్నీ ఇక్కడ లేవు కదా. సో అందుకని అది ఎర్రర్ త్రో చేసింది అనమాట. సో ఈ ఎర్రర్ పోవాలి అంటే మనము అన్ని కాలమ్స్ని ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. స్టార్ ఫ్రమ్ అండ్ దెన్ ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, కామా MGR, కామా హైర్ డేట్, కామా శాలరీ, కామా కమిషన్. డిపార్ట్మెంట్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చాం కదా. ఇంకోటి కూడా, ఈ కమిషన్స్ నల్స్ వచ్చాయి కదా, నాకు నల్స్ వద్దు. ఏం చేయాలనుకుంటున్నా నేను, ఇలాంటివన్నీ మీరు చేయాలన్నమాట. నాకు నల్స్ వద్దు, జీరోస్ కావాలి. లోడ్ చేసేటప్పుడు నేర్చుకున్నాను నేను. ఇప్పుడు లోడ్ చేశాను. ఇప్పుడు ఆపరెంట్ టైప్ క్లాష్, న్యూమరిక్ ఈజ్ ఇంకంపాటబుల్ విత్ డేట్. ఇప్పుడు ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే, టేబుల్ ఇన్సర్ట్ తెలుసు కదా మీకు. ఇన్సర్ట్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ అన్ని కాలమ్స్ ఉంటాయి కదా, ఇన్సర్ట్కి ఈ ఎంప్లాయీ టేబుల్ ఏంటి, ఐడి, ఎంప్లాయీ నేము, జాబు, మేనేజర్, హైర్ డేట్, శాలరీ, కమిషన్, డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది. ఇలానే తీసుకుంటుంది, ఈ వేలోనే తీసుకుంటుంది. నేనేమి ఇచ్చిన, ఐడి, ఎంప్లాయీ నేము, ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ ఇచ్చిన అనమాట. ఇక్కడ ఇస్తే అదేమి తీసుకుంటుంది, జాబ్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో మిస్ ఆర్డర్ అయిపోయింది, అది దాని ఆర్డర్లోనే అది వస్తుంది అనమాట. ఎట్లా పడితే అట్లా ఇస్తే అది రాలేదు. సో ఇప్పుడు ట్రై చేస్తుందా. సో 14 rows ఎఫెక్ట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మనము చూద్దాం. చూడండి, డేటా మనకు వచ్చింది. ఆల్రెడీ 3 రికార్డ్స్ ముందు లోడ్ అయినవి. ఓకే, నెగ్లెక్ట్ దోస్ 3 రికార్డ్స్. ఇప్పుడు వచ్చిన 14 రికార్డ్స్ చూడండి. కమిషన్ 0 వచ్చింది కదా నల్ ఉన్నప్పుడు. ఇది ఒక టైప్ ఆఫ్ చిన్న ట్రాన్స్ఫర్మేషన్ చేసాం మనం అంతే. నల్ ప్లేస్లో 0 పెట్టు అని చెప్పినాం, పెట్టింది అది. ఓకేనా? డేట్ టైప్ మార్చుకోవచ్చు. క్వరీస్ అనేవి మన ఇష్టం, ఎలా అయినా రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నాంచి మీకు ఆల్మోస్ట్ SQLలో 75% వచ్చినట్టే, 25% రావాల్సి ఉంది. క్లియరా ఎవ్రీవన్? ఓకే, దట్ ఈస్ అబౌట్ సబ్ క్వరీస్ అనమాట. సబ్ క్వరీస్ తెలిసినవే కదా మనకి. ఇప్పుడు ఎనీ అంటే ఈ సింటాక్స్ మన దగ్గర ఉందో తెలియదు నాకు. డిస్టెన్స్ శాలరీ ఫ్రమ్, యాక్చువల్లీ ఈ డిపార్ట్మెంట్ 10లో డిస్టెన్స్ శాలరీ తీసుకుంటున్నారు. ఏదో ఒక రికార్డ్ తీసుకోమని చెప్తున్నాను అనమాట. ఈ డిపార్ట్మెంట్ ఒక నిమిషం. ఓకే, డిస్టెంట్ శాలరీ ఇన్ ద డిపార్ట్మెంట్ 10. డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 10. డిపార్ట్మెంట్ 10 ఈజ్ ఈక్వల్ టు 10లో ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్? 3 ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ శాలరీస్ ఇవి. ఓకేనా? అండ్ ఇక్కడ ఏంటంటే ఎనీ ఇచ్చినాం అంటే ఏదో ఒకటి తీసుకోమని చెప్తుంది అనమాట. గ్రేటర్ దాన్, నాకు ఏది తీసుకున్నా పర్లేదు. ఎనీ ఫంక్షన్ ఇక్కడ ఉందో లేదో ఉంది, ఏదో ఒకటి తీసుకుంది ఇది. దాని ఇష్టం అది ఏం తీసుకుంటుందో. సపోజ్ ఇప్పుడు ఈక్వల్ టు పెట్టి చూద్దాం, అది ఏది తీసుకుంటుందో దాని మనం చెప్పలేము. అది మనం ఏమి ఇచ్చినాం కూడా దానికి ఏది ఇష్టమైతే అది తీసుకుంటుంది. ఏది తీసుకుంది? $1300, 2450, 5000. 5000 తీసుకున్నారు. ఈజ్ ఈక్వల్ టు శాలరీ ఈజ్ ఈక్వల్ టు 5000. ఓ సారీ, ఏది ఉన్నా కానీ ఇవ్వమని చెప్తుంది అనమాట.
5000, 2450, 1300. ఓకే, 3 రికార్డ్స్ ప్రింట్ చేసింది. ఎనీ అని ఇచ్చినా కదా. సో ఇప్పుడు వీటిల్లో 1300, 2450, 3 రికార్డ్స్ ఉన్నాయి. నార్మల్గా ఈక్వల్టీ ఇస్తే ఎర్రర్ వస్తుంది. ఇది చూడు, ఎనీ ఇవ్వకపోతే, ఎందుకంటే 3 రికార్డ్స్ ఉన్నాయి. ఈక్వల్ టు ఆపరేటరే ఇచ్చాం కదా మనము. ఈక్వల్ టు ఆపరేటర్ ఇచ్చి 3 ఇచ్చినాం కాబట్టి ఎర్రర్. ఇన్ అని ఇచ్చినాం అనుకో, అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సరేనా? ఇన్ అని ఇవ్వకోకుండా మనం ఏం చేస్తాం, ఈక్వల్టీ ఇచ్చి ఆయన ఏం చేశాడంటే ఎనీ అని ఇచ్చుకున్నాడు. ఎనీ ఇస్తే వీటిలో ఇంటి ఇది సిమిలర్ టు ఇన్ ఆపరేటర్ లాగా అనమాట. ఓకే, ఇది ఎనీ. ఫైండ్ ఎంప్లాయీస్ ఆల్, లెట్స్ ఫైండ్ ఎంప్లాయీస్ ఎర్నింగ్ మోర్ దాన్ ఆల్ ద ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ అని. ఇప్పుడు ఆల్ అని ఇచ్చి చూద్దాం ఏమొస్తుంది. ఇవన్నీ ఉన్నాయని తెలుసుకోవాలి మీరు, అవసరం వచ్చినప్పుడు వాడుకోవాలి. ఓకే, వీటన్నిటిలో కల్లా హైయెస్ట్ శాలరీ ఉండేవి కావాలా అంటుంది. సో నేను 30 ఇస్తాను, ఎందుకంటే 5000 లాస్ట్ టైం మన దగ్గర శాలరీ. సరేనా? మనకు 5000 అనేది రావాలా చూద్దాం. ఇందులో హైయెస్ట్ ఏంటి, 2850. ఇందా మనం చదివిన సెంటెన్స్ ప్రకారం ఏంటంటే వీటిల్లో హైయెస్ట్ ఏమని చెప్తుంది. ఇవి కూడా ఇవ్వలేదు. గ్రేటర్ దాన్ ఇవ్వాలి కదా. ఓకే, 2975 వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి 3000, 5000 వచ్చిందనమాట. ఇక్కడ ఏముంది, 2850, 1600, 1500 ఉంది. 2850 హైయెస్ట్ సార్. చూడండి, 2850 తర్వాత నుంచి ఏమేమి ఉన్నాయి రికార్డ్స్ అవన్నీ వచ్చాయన్నమాట. మనం గ్రేటర్ దాన్ని పెట్టినాం కాబట్టి. ఓకేనా? ఈ డిపార్ట్మెంట్ కాక రిమైనింగ్ డేటా అంతా వచ్చేసింది. లెట్స్ ఫైండ్ ద ఎంప్లాయీస్ మోర్ దాన్ హ్యావింగ్. సబ్ క్వరీస్ అండ్ హ్యావింగ్ ఎక్కడైనా రాసుకోవచ్చు అనమాట. ఇందాక చెప్పినా కదా మనము, ఇది ఆల్రెడీ మన దగ్గర క్వరీ చేసాం మనం హ్యావింగ్తో. ఇక్కడ డైరెక్ట్గా యావరేజ్ శాలరీ పాస్ చేసే బదులు వాళ్ళు ఏం చేస్తారంటే మేనేజర్ యొక్క యావరేజ్ శాలరీ ఫైండ్ అవుట్ చేసి ఆ రికార్డ్స్ మటుకి వాళ్ళు ఫెచ్ చేస్తున్నారు అనమాట. మేనేజర్ యొక్క యావరేజ్ శాలరీతో గ్రేటర్ దాన్ ఎవరు ఉన్నారంటే అన్లిస్ట్ ప్రెసిడెంట్కి మేనేజర్కి వచ్చే శాలరీ కంటే ఎక్కువ వస్తుంది అన్నట్టు. కొరిలేటెడ్ సబ్ క్వరీ అనమాట. ఇది కొరిలేటెడ్ సబ్ క్వరీ అంటే కొరిలేటెడ్ సబ్ క్వరీ దట్ కంటైన్స్ ఎ రెఫరెన్స్ టు ద టేబుల్ దట్ ఆల్సో అపియర్స్ ఇన్ ద అవుటర్ క్వరీ. ఇప్పుడు యావరేజ్ శాలరీ ఫ్రమ్ జాబ్స్ తీసుకుందాం మనం ఇప్పుడు. ఓకేనా? ఓకే, ఈచ్ రోకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. నాన్ కోరిలేటెడ్ రన్ వన్స్ బిఫోర్ ద అవుటర్ క్వరీ బికాస్ కొరిలేటెడ్ సబ్ క్వరీ రన్ ఫర్ ఎవ్రీ అవుటర్ క్వరీస్ రికార్డ్ దర్ ఆర్ ఇన్ఎఫిషియెంట్ లైక్లీ టు బి స్లో. ఇది యాక్చువల్లీ స్లోగా ఉంటుంది, మోస్ట్లీ మనం ఇది యూజ్ చేయము. చూసారా, యాక్చువల్లీ ఇది ఏంటి, ఇది ఒక టేబుల్. దీనికి సమ్ అలియాస్ నేమ్ ఇచ్చుకున్నాం. ఈ టేబుల్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ సో ఇక్కడున్న ఎంప్లాయీ జాబ్ అండ్ ఇక్కడున్న ఎంప్లాయీ జాబ్ని మ్యాప్ చేసేసి యావరేజ్ శాలరీ ఫైండ్ అవుట్ చేసి ఆ శాలరీని ఫిల్టర్ చేస్తున్నాం. ఈ సబ్ క్వరీ అనేది పెద్దగా యూజ్ అవ్వదు మనకు, బట్ ఉందని తెలుసుకోండి. ఆ టేబుల్ మీద అంటే ఇక్కడ ఉన్న క్వరీ మీద సబ్ క్వరీలో కూడా జాయిన్ చేసుకోవచ్చు అని తెలుసుకోండి అంతే. బట్ ఇట్ ఈస్ ఇన్ఎఫిషియెంట్ అని వీళ్ళే చెప్పారు. ఇది కూడా చూడండి, ఎంప్లాయీ ఈ అని ఉంది. ఓకేనా? అండ్ ఇక్కడ మనము ఒక సబ్ క్వరీ రాసాము. ఇదేంటంటే ఇంప్లిసిట్ జాయిన్ కదా, ఒక సబ్ క్వరీ రాసాము. అండ్ సెలెక్ట్ యావరేజ్ శాలరీ. ఓకే, జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్ బై ఎంప్లాయీ శాలరీ. ఇది అయిపోయింది ఇక్కడ. అండ్ ఈ డాట్ జాబ్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ డాట్ జాబ్. ఇది కదా మనం ఇక్కడ నుంచి జాబ్ ఫెచ్ చేస్తున్నాం అండ్ ఇక్కడ నుంచి యావరేజ్ శాలరీ ఫెచ్ చేస్తున్నాం. ఇది వన్ టైప్ ఆఫ్ క్వరీ. రీరిటర్న్. ఈ క్వరీని ఎఫిషియెంట్ వేలో ఎలా రాయాలి అంటే ఇలా రాయాలని చెప్తున్నారనమాట. ఓకేనా? సో ఇలా రాసుకుందాం. ఆ పైన అది చేసే జాబ్ ఒకటే కదా. ఫస్ట్ ఏం చేసింది, యావరేజ్ శాలరీని ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఈ జాబ్తో అంటే సేమ్ ఎంప్లాయీ టేబుల్ మీదనే క్వరీ రన్ చేస్తున్నారు అనమాట.
అంటే సేమ్ ఎంప్లాయీ టేబుల్ మీద జాయిన్ ఎస్టాబ్లిష్ చేసి అండ్ ఇక్కడ కండిషన్ ఇచ్చినారనమాట. ఎంప్లాయీ సపోజ్ ఇది E1 అనుకోండి, ఇది E2 అనుకోండి, OSUB అండ్ ESUB అని ఉంది అనమాట. అండ్ ఇక్కడ ESUB డాట్ జాబ్ అండ్ OSUB డాట్ జాబ్ అనమాట. ఇక్కడ వేర్ క్లాస్ అనేది ఉంది. ఇక్కడ యావరేజ్ శాలరీ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. గ్రేటర్ దెన్ యావరేజ్ శాలరీ ఉన్న ఎంప్లాయీస్ అన్నింటినీ ప్రింట్ చేస్తున్నారు అనమాట. సో దిస్ ఇస్ ద బట్. ఇది ఎఫిషియెంట్ క్వరీ అనమాట. పైన ఉన్నది ఇన్ఎఫిషియెంట్ క్వరీ. ఎగ్జిస్ట్ నార్మల్ ఎగ్జిస్ట్ అంటే ఇక్కడ ఉన్న డేటా ఎగ్జిస్ట్ ఉంటే ఆ రికార్డ్స్ అని తీసుకొని వస్తుంది అనమాట. నాట్ ఎగ్జిస్ట్. సో ఈ రెండు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను నేను. అది ఇందాక చూసిన మనం ఎక్సెప్ట్, కన్ఫ్యూజ్ అవ్వకండి ఎక్సెప్ట్కి ఎగ్జిస్ట్కి. నార్మల్ ఎగ్జిస్ట్ అంటే ఇక్కడ ఈ ఐడి అక్కడ ఉంటే ప్రింట్ అవుతుందో లేదా లేదు. మేబీ ఎగ్జిస్ట్ ఇక్కడ ఉందో లేదో చూద్దాం. ఓకేనా, ఎగ్జిస్ట్ వచ్చింది. డిస్టింక్ట్ శాలరీస్ ఇప్పుడు ఎగ్జిస్ట్ చూసాం కదా. ఇప్పుడు డిస్టింక్ట్ శాలరీస్ వచ్చాయన్నమాట. డిపార్ట్మెంట్ 10లో 1300, 2450, 5000. సో శాలరీ నాట్ దిస్ వన్. copy and paste. ఇప్పుడు ఐడి ఎంప్లాయీ వీళ్ళు ఒక రకమైన జాయిన్ చేస్తారు వీళ్ళు. సో ఇందాక ఈ అని ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ ఇందాక ఎర్రర్ ఏమొచ్చిందంటే ఈ క్వరీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనము ఈ అనేది లేదు అనేసి ఎర్రర్ వచ్చిందనమాట మనకి. సరేనా, అందుకే ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఐడీస్ని ఫెచ్ చేస్తుంది ఎంప్లాయీ టేబుల్ నుంచి ఐడీస్ని ఫెచ్ చేస్తుంది. బుష్ శాలరీ డిపార్ట్మెంట్ నెంబర్, ఎంప్లాయీ నేమ్ శాలరీ, ఎంప్లాయీ మేనేజర్ డాట్ ఇప్పుడు మనకి ఈ క్వరీ ఏంటంటే ఇఫ్ ఏ సబ్ క్వరీ రిటర్న్స్ ఎనీ రోస్ అట్ ఆల్, ఎగ్జిస్ట్ సబ్ క్వరీ ఇస్ ట్రూ, నాట్ ఎగ్జిస్ట్ సబ్ క్వరీ ఇస్ ఫాల్స్ అనమాట. ఫస్ట్ అయితే ఒక ఎంప్లాయీ తీసుకుందాం, బుష్ తీసుకున్నప్పుడు బుష్ యొక్క ఐడి ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. బుష్ ఐడి ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ బుష్కి మేనేజర్ ఎంపీ డాట్ మేనేజర్ ఉన్నారు కదా. మేనేజర్ ఐడి ఎంప్లాయీ ఐడీస్లో ఉన్నప్పుడు ఎగ్జిస్ట్ ఎంప్లాయీ ఐడీస్లో ఉన్నప్పుడు అంటే ఆయన మేనేజర్ కదా, అప్పుడు అది ఎగ్జిస్ట్ అయితే ట్రూ అవుతుంది కదా. ట్రూ అవుతుంది కాబట్టి రిటర్న్ చేస్తుంది అనమాట. బుష్ని రిటర్న్ చేసింది, బ్లేరింగ్ కూడా అలానే రిటర్న్ చేసింది. మిగిలిన ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళు మేనేజర్గా లేరు ఏ ఎంప్లాయీకి, అందుకని వాళ్ళని రిటర్న్ చేయలేదు. ఈ క్వరీ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఫైండ్ ఎంప్లాయీస్ హూ ఇస్ ద మేనేజర్ అనమాట. ఎవరైతే మేనేజర్ ఉంటారో వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేస్తుంది. అండ్ హూ హ్యాస్ ద సబార్డినేట్ ఎంప్లాయీస్ అనమాట. అండ్ ఎగ్జిస్ట్ జస్ట్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఈ క్వరీలోంచి అవుట్పుట్ ఏదైనా వస్తే అది ట్రూ, అదర్వైజ్ ఇట్ విల్ గివ్ ద ఫాల్స్. ఇప్పుడు నాట్ ఎగ్జిస్ట్ ఉంది. సెలెక్ట్ వన్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏంటంటే చెప్తాను. యాక్చువల్లీ మాకు తెలుసు కదా, మన దగ్గర డిపార్ట్మెంట్స్లో ఆపరేషన్స్ అనే డిపార్ట్మెంట్ మన దగ్గర ఎంప్లాయీ టేబుల్లో లేదు కదా. ఆపరేషన్స్ అనే డిపార్ట్మెంట్ మన దగ్గర లేదనమాట. ఓకే, అది క్వరీ చేసి చూపిలా మీకు గుర్తుంది కదా. డిపార్ట్మెంట్ టేబుల్లో లేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ నేమ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది. ఓకే, ఈ డిపార్ట్మెంట్ టేబుల్లో ఈ డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ లేని డిపార్ట్మెంట్ మనం ప్రింట్ చేయాలి అంటున్నాం అనమాట. సో దట్స్ వై వీ హ్యావ్ మెన్షన్ నాట్ ఎగ్జిస్ట్ అనమాట. నాట్ ఎగ్జిస్ట్ ఉన్నప్పుడు ఇవి రిజల్ట్ ఇస్తుంది.
సో ఆపరేషన్స్ అనేది ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఎగ్జిస్ట్ అని ఇచ్చినాం అనుకో, సో ఇట్ విల్ గివ్ రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ అపార్ట్ ఫ్రమ్ ఎగ్జిస్ట్. సరేనా? అకౌంటింగ్ రీసెర్చ్ సెట్స్ మరి నాట్ ఎగ్జిస్ట్ కావాలి కాబట్టి నాట్ ఎగ్జిస్ట్ మెన్షన్ చేసుకుంటాం. దిస్ ఇస్ అబౌట్ ద ఎగ్జిస్ట్ అండ్ నాట్ ఎగ్జిస్ట్. కోరిలేటెడ్ క్వరీ ఎక్సర్సైజెస్. ఇవన్నీ వస్తే క్వరీస్. ఇది ఒక బిగ్ క్వరీ, నేను పంపుతాను, ఇది జస్ట్ అనలైజ్ చేయండి. ఇది ఒక పెద్ద క్వరీ అనమాట, దీన్ని అనలైజ్ చేయండి. మనం మోస్ట్లీ అన్నీ కవర్ అవుతాయి ఈ క్వరీతో. ఇక్కడికి వరకు మనం మోస్ట్లీ బేసిక్ ఎస్క్యూఎల్ అన్నీ కంప్లీట్ చేస్తాను. నేను ఈ లింక్ కూడా ఇస్తాను ఇప్పటి నుంచి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వెళ్ళి రెఫర్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇంకా మనం చూడాల్సినవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే విండో ఫంక్షన్స్ అని ఉంటాయన్నమాట. మీరు కూడా చూడండి ఇవి ఏంటో రేపు నేను చెప్తాను క్లాస్లో. ఈ విండో ఫంక్షన్స్కి ఏమేమి వస్తాయంటే ర్యాంక్, రో నెంబరు, డెన్స్ ర్యాంక్, ల్యాగ్, లీడ్, ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిపైన కూడా ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ర్యాంక్, డెన్స్ ర్యాంక్, రో నెంబరు, ఎంటైర్, ల్యాగ్, లీడ్, ఇవన్నీ నార్మల్గా సమ్, కౌంట్, యావరేజ్ అనేవి అగ్రిగేట్ ఫంక్షన్స్, కానీ ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు వీటిని. సరే, మోస్ట్లీ నేను రేపటి క్లాస్లో రో నెంబరు, ర్యాంక్, డెన్స్ ర్యాంక్, ఎన్లైట్ అనేది చాలా తక్కువగా యూజ్ అవుతుంది కానీ చెప్తాను నేను. ల్యాగ్, లీడ్, ఇవి ఈ 5 రో నెంబర్, ర్యాంక్, డెన్స్ ర్యాంక్, ల్యాగ్, లీడ్, ఈ 5 మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి ఇంటర్వ్యూలో. మోస్ట్లీ ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. సో వీటి గురించి మనం రేపు చెప్పుకుందాం. సబ్ క్వరీస్ అయిపోయినాయి, ఇంకా చిన్నవి చూడాల్సి ఉంటుంది మనం. ఏవి టెంపరీ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, అవన్నీ ఈజీనే. క్రియేట్ టేబుల్ ప్లేస్లో ముందర టెంపరీ అని పెడితే టెంపరీ టేబుల్ క్రియేట్ అయిపోతుంది. సిటీస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సిటీస్ ఎలా చేయాలి, స్టోర్ ప్రొసీజర్స్ అంటే ఏంటివి, ట్రిగ్గర్స్ అంటే ఏంటివి, అవన్నీ నేను చూపిస్తాను మీకు. నాకు 1 or 2 క్లాస్లో ఎస్క్యూఎల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ల్యాబ్ అప్డేట్ చేస్తాను, ప్రాక్టీస్ చేయండి. మోస్ట్లీ ఈ సెషన్స్ అన్నీ బేసిక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి.